హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 35. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను రాను అంటుంది శుభ. ఎందుకు రావు అని అడిగాడు సూర్య. కోపంగా చూస్తుంది శుభ. ఓకే, దీక్ష వచ్చి నన్ను హక్ చేసుకున్నందుకు కోపం వచ్చిందా అని అడుగుతాడు సూర్య. నాకెందుకు కోపం, మీరు ఎలా పోతే నాకేంటి అంటుంది శుభ. నిజంగా ఇది నిజమైనట్లు అయితే నేను చెప్పినట్లు విని కారెక్కుతావు. ఒకవేళ నేను చెప్పేది నిజం కాదు అయితే నీ మనసులో నేనున్నానని నేను నమ్ముతాను అంటాడు సూర్య. మీకేమైనా పిచ్చా? ఎవరిని ప్రేమించను నేను. నన్ను నేనే నమ్ముకుంటాను, నన్ను నేనే ప్రేమించుకుంటాను. నా మనసులో ఎవరికి స్థానం లేదు, నాకు తప్ప. అర్థమైందా అంటుంది శుభ కోపంగా. తన మాటకి అలాగే చూస్తూ ఓకే ఫైన్, క్లియర్ అయింది కదా, నీకు నా పైన అలాంటి ఉద్దేశం ఏమీ లేదు కదా, నీ ప్లేస్ లో నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, ఆ కాన్ఫిడెంట్ నీకుంది కదా, మరి నిన్నెక్కిన కారు ఇవాళ ఎక్కడానికి ఏంటి ప్రాబ్లం అని అడిగాడు సూర్య ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అంతే, ఇక అతనికి సమాధానం చెప్పకుండా వెళ్లి కారెక్కి కూర్చుంటుంది శుభ. అమ్మయ్య, మొత్తానికి బాగానే వర్కౌట్ అయ్యింది, లేకపోతే రాక్షసి వినదు అనుకుంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు సూర్య. ఒక 2 minutes కి నా ఫ్లాట్ కి వెళ్తాను అంటుంది శుభ. నో, ఇప్పుడు నువ్వు నా బాధ్యత అన్నాడు సీరియస్ గా డ్రైవింగ్ చేస్తూ సూర్య. వాట్ అంటుంది అరిచినట్టుగా శుభ. హా, అదే, ఇప్పుడు నీకేమో ఫీవర్ వచ్చింది, ఈ టైంలో నిన్ను తీసుకెళ్లి ఫ్లాట్ దగ్గర దింపితే డాడీ నన్ను అంటాడు. ఫీవర్ గా ఉన్న అమ్మాయిని అక్కడ ఎందుకు డ్రాప్ చేసావు, ఆ మాత్రం తెలీదా నీకు, బాధ్యత లేదా అని మళ్ళీ నన్నే అంటాడు. నేను తిట్లు తినాలి నీ వల్ల, నా వల్ల కాదబ్బా, ప్లీజ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పర్మిషన్ తీసుకొని నువ్వు నీ ఫ్లాట్ కి వెళ్ళు, అప్పటి వరకు మాత్రం నిన్ను ఇంటికి తీసుకెళ్లడం నా బాధ్యత అన్నాడు సూర్య. దాంతో సైలెంట్ అయిపోతుంది శుభ. ఇక ఆర్గ్యూ చెయ్యక ఉండిపోతుంది. ఇంటికి రాగానే కార్ దిగి చాలా అలసటగా ఉండడంతో పైకి వెళ్దాం అనుకుంటుంది. కానీ హాల్ లోకి వెళ్ళగానే సుధాకర్ కనిపిస్తాడు. అలాగే కొద్ది దూరంలో విమల కూడా. వీళ్ళెప్పుడు వచ్చారు అని కాస్త ఆశ్చర్యపడి ఇప్పుడు వీళ్ళను పలకరించాలి, లేదంటే పొగరెక్కింది అనుకుంటారు అని మనసులో అనుకుంటూ శుభ ఎలా ఉన్నారు పిన్ని అని అడుగుతుంది శుభ. వెనకే సూర్య కూడా వస్తాడు. వాళ్ళని చూసి భార్యాభర్తలు ఇద్దరు ఫేస్ తిప్పుకొని సైలెంట్ గా ఉంటారు. శుభ మాటకి విమల కూడా జవాబు ఇవ్వదు. సూర్య కూడా వాళ్ళని చూసి శుభ, నువ్వు రెస్ట్ తీసుకో పదా రూమ్ కి అంటూ పైకి వెళ్ళిపోతాడు. కిచెన్ నుంచి బయటికి వచ్చిన వసంత, ఎలా వచ్చావు శుభ ఇంత ఎండలో, అసలే జ్వరంతో ఉన్నావు అని అడుగుతుంది. ఆమె సూర్య రావడం చూడదు. బావ కార్లో వచ్చాను, ఆయన కూడా వచ్చాడత్తా అని చెప్తుంది శుభ. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో, మీ ఇద్దరికి తినడానికి ఏదైనా పంపిస్తాను అంటుంది వసంత. ఇక్కడే ఉండి వీళ్ళ ముఖం చూసే బదులు వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే బెటర్ అనుకున్న శుభ సరే అత్త అంటూ పైకి వెళ్తుంది. ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చింది, అన్నయ్య కూతురు అని ప్రేమగా పెంచుకున్నాను కదా, అందుకే నా గుండెల్లో గుణపం గుచ్చింది, పాలు పోసి పామును పెంచుకున్నట్లయింది అంటాడు వెనక నుంచి సుధాకర్. ఆ మాట వినగానే చట్టుకున్న కోపంగా వెనక్కి తిరిగిన శుభ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు బాబాయ్, ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడండి అంటుంది. నీ గురించే, నేనేం నీకు భయపడట్లేదు, ఉన్నమాటే అంటున్నా. నా కూతురు ఉండాల్సిన ప్లేస్ లో నువ్వున్నావు, నా కూతురు అనుభవించాల్సిన భోగం నువ్వు అనుభవిస్తున్నావు, అందుకే నిన్నే అంటున్నాను అంటాడు సుధాకర్. అదే, ఎందుకంటున్నారు, మీరేదైనా అనే ముందు దానికి సరైన కారణం ఉండాలి కదా అంటుంది కోపంగా శుభ. ఎందుకు లేదు, కారణం ఉంది కాబట్టే తిడుతున్నాను అన్నాడు కోపంగా సుధాకర్. ఏమండి ఊరుకోండి, జరిగిపోయిన పెళ్లికి 6 నెలల తర్వాత చదివింపులు ఎందుకు అంటుంది పక్క నుంచి విమల. నేనేం తప్పు చేశాను, అది చెప్పమను పిన్ని, ఎందుకు అనవసరంగా ఇన్ని మాటలు అంటున్నాడు బాబాయ్ అని అడుగుతుంది శుభ. అప్పుడే గిరిధర్ కూడా బయటి నుంచి వస్తాడు. ఏం జరిగింది, ఏంటి గొడవ అని. అక్కడే ఉన్న సుధాకర్ విమలని చూసి, మీరెప్పుడొచ్చారు ఊరి నుంచి అని అడుగుతాడు. అరగంట అవుతుంది అంటుంది ఏడుస్తూ విమల.
ఏం జరిగింది, ఎందుకు గొడవ అని అడిగాడు గిరిధర్. అదే నేను అడుగుతున్నా మామయ్య వాళ్ళని. నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను, రాగానే బాబాయ్ తిడుతున్నాడు నన్ను. ఏం జరిగింది, నన్ను అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది శుభ. ఏమీ తెలియని దానిలాగా నటించకు, నువ్వు చాలా తెలివైన దానివి. నీ అంత తెలివి నా కూతురికి లేదు కాబట్టి ఇవాళ నాకు ఇంకా ఎవరికీ కాకుండా తన జీవితం పాడు చేసుకుంది అంటాడు కోపంగా సుధాకర్. మీరు ఇలా గాలికి మాట్లాడకండి, ఏదైనా ఉంటే సూటిగా చెప్పండి. రవలిని నేనేం చేశాను, నా వల్ల తన జీవితం ఎందుకు పాడైంది, తనే కదా పెళ్లి నుంచి వెళ్లిపోయింది అని అడిగింది శుభ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వే కదా గుడికి తీసుకెళ్లి తనని భయపెట్టి వెళ్లిపోయేలా చేసింది అంటాడు సుధాకర్. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ మీరు, మీరు మాట్లాడేదానికి ఏదైనా అర్థం ఉందా? నేనెందుకు తనని వెళ్లిపోయేలా చేశాను? ఎవరు చెప్పారు ఈ మాట మీకు? పిన్ని చెప్పిందా? ఆమెకు నేను ఎప్పుడు నచ్చానని? సరే మీ మాట నిజమే అయితే రవలిని అండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అందరికీ చెప్పింది కదా ఏం జరిగిందో. ఇవాళ కొత్తగా నా పైన నిందలెందుకు వేస్తున్నారు అని అడుగుతుంది శుభ. అలా చెప్పడానికి కూడా కారణం నువ్వే. ఈ ఇంట్లో ఉండాలి అంటే అలా చెప్పాలని తనని భయపెట్టావు కదా అంటాడు సుధాకర్. అంతే ఆశ్చర్యపోతుంది శుభ. ఆమెతో పాటు గిరిధర్, వసంత కూడా. ఏం మాట్లాడుతున్నారన్నయ్య, శుభ ఎందుకు అలా చెప్తుంది? హాస్పిటల్లో కూడా చెప్పింది కదా రవలి, తనకు తానే సినిమా ఛాన్స్ అని వెళ్ళి మోసపోయానని. మరి అప్పుడు కూడా శుభ భయపెట్టిందా తనని? అయినా నేను తెలియక అడుగుతాను, అసలు రవలి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఏ రోజు తనని కలిసావని ఇప్పుడు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా అడిగింది వసంత. అవును సుధాకర్, అనవసరంగా ఆ పిల్ల మీద లేనిపోనిది సృష్టించకు. ఒప్పుకుంటాను నీ కూతురు స్థానంలో శుభ ఉందని, కానీ ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని. వసంత, నువ్వు రవలిని పిలు, నిజమేంటో అబద్ధమేంటో ఇప్పుడే తెలిసిపోతుంది అన్నాడు గిరిధర్. ఈలోపు వసంత రవలిని పిలవడానికి వెళ్ళింది. నిజం అన్నయ్య గారు, అంతా ఈ అమ్మాయి చేసింది. మా అమ్మాయిని గుడికి తీసుకెళ్ళమన్నది నేనే, కానీ గుడికి వెళ్ళాక దాన్ని బెదిరించిందంట. ఇద్దరు మగపిల్లలకు కూడా డబ్బులు ఇచ్చి మరీ అబద్ధం చెప్పించింది. చివరికి పంతులు గారిని కూడా ఏమార్చింది. ఊళ్ళో అందరికీ ఈవిడ గారి పైన జాలి దయ. మా మీద లేనిపోనివి చెప్పి అలా అందరినీ మాయ చేస్తుంది కదా. దాంతో తను చెప్పేవే నిజమనుకుంటారు మా ఊర్లో వాళ్ళు అంటుంది విమల. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు చేసేవన్నీ నేను ఎవరికి చెప్పనవసరం లేదు, ఊర్లో అందరికీ తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. రవలిని పంపిస్తే నాకేం వస్తుంది అని అడిగింది కోపంగా శుభ. అవును, ఆ అమ్మాయికి ఏంటి లాభం అని అడిగాడు గిరిధర్. ఇంకా అర్థం కాలేదా అన్నయ్య గారు మీకు? ఈ పెళ్లి ఆగిపోతే మా పరువు పోతుంది. అదీ కాక చెప్తే బాగుండదు, కానీ సూర్య మీద మనసు పడి ఇలా చేసింది అనగానే ఇక శుభకి నోట మాట బయటికి రాలేదు. ఏడుపు వచ్చేసింది. ఇన్ని అబద్ధాలు చెప్తున్నారేంటి వీళ్ళు అని. తను ఇంత దూరం వచ్చినా కూడా ఇంకా వీళ్ళ నుంచి తప్పించుకోలేకపోతుంది అని ఆ దెబ్బకి కూర్చుండిపోయింది శుభ. తన మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఒక మొగాడి పైన తను మనసు పడి ఇలా చేస్తుందా? ఇంత పెద్ద అపనింద తన పైన. మాటకి ఇంకా తనకి ఏం మాట్లాడాలో, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావడం లేదు. బావ కోసం తను ఇలా చేసిందా? కానీ శుభ ఎప్పుడు ఒక జాబ్ సంపాదించి వీళ్లకు దూరంగా వెళ్ళాలనుకుంది. బట్ ఈ తన పెళ్లి గురించి ఆలోచించలేదు ఎప్పుడు. అలాంటిది సూర్య కోసం ఇలాంటి పని చేసిందా అని ఆలోచిస్తూ ఏడుస్తూ అలాగే కూలబడిపోయింది శుభ. అందుకే అన్నయ్య గారు నిశ్చితార్థం రోజున కూడా అక్కడ లేకుండా తను అసూయతో వెళ్ళిపోయింది. ఏమన్నా అంటే తల్లి తండ్రి పెళ్లి రోజు అంటూ ఏడుస్తుంది విమల. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం బావా, ఏ రోజు మమ్మల్ని చూసి ఓర్వదు. పుట్టగానే తల్లిని మింగేసింది, కొన్నాళ్లకు అన్నయ్యను కూడా. తన జాతకంలో దోషం పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు ఎత్తేస్తే ఎలా బావా అన్నాడు సుధాకర్. ఈ లోపు వసంత రవలిని తీసుకొని వస్తుంది. చెప్పు రవలి, మీ అమ్మ నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అనవసరంగా శుభని అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు?
నీ ఇష్టంతోనే కదా వెళ్ళిపోయింది, లేక శుభ నిన్ను పంపించిందా అని అడుగుతుంది వసంత చాలా గట్టిగా. రవలి వాళ్ళందరినీ చూసి అది అది అంటూ భయపడుతుంది. అదిగో చూసారా, శుభని చూడగానే భయపడుతుంది. చెప్పమ్మా, పర్వాలేదు, నిజమేంటో చెప్పు. నువ్వు ధైర్యంగా ఆ రోజు జరిగింది, శుభ నీకు ఏమేమి చెప్పి పంపించిందో అన్నీ చెప్పు. నువ్విప్పుడు చెప్తేనే నాన్న నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. ఎవరి కోసమో మనం విడిపోవలసిన అవసరం ఏమిటి అంటుంది విమల కూతురికి చెప్తూ ఏడుస్తూనే. చెప్పమ్మా, మీ అమ్మ అడుగుతుంది కదా, ఆ రోజు శుభ నీకు నిజంగా భయపెట్టి పంపించిందా, లేక నీకై నువ్వు వెళ్ళిపోయావా? మాకు రెండోదే చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏం చెప్తావు అని అడిగాడు గిరిధర్. చెప్తాను, మా మమ్మీ చెప్పింది నిజమే. నన్ను అన్న మాట కంప్లీట్ కాకముందే చెప్పు రవలి, శుభ ఏమని బెదిరించింది, ఎలా నిన్ను పంపించింది చెప్పు, నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఏంటో చెప్పు, అసలు ఏం జరిగింది, నేను వింటాను ఆ స్టోరీ అంటూ పైనుంచి సూర్య వచ్చి కూర్చున్నాడు వాళ్ళ అందరికీ ఎదురుగా చైర్లో. అంతే, స్టన్ అయిపోయింది రవలి. చెప్పవే చెప్పు, సూర్యబాబు కూడా అడుగుతున్నాడు. ఈ దెబ్బతో అందరి కళ్ళకి కట్టిన పరదాలు వీడిపోవాలి. శుభ మంచిది, శుభ మంచిది అంటూ అందరూ నెత్తిన పెట్టుకుంటున్నారు కదా. ఈ మాయలాడి చేసిన మోసం బయటపడాలి. నిజమేంటో చెప్పేసేయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ జీవితం బాగుపడుతుంది. మీ అత్త మామ కరుణిస్తే ఆ అబ్బాయి ఒప్పుకుంటే వెంటనే ఈ దరిద్రబ్దానికి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు సూర్యాబాబు. అది జరిగితే ఇక నీ జీవితం బాగుంటుంది. ఎవరికి భయపడకు, చెప్పు ఏం జరిగిందో. నాతో ఫోన్లో చెప్పావు కదా, అదే విషయం చెప్పు అంటుంది విమల. చెప్పు, నీ తప్పు లేదని ఒక్క మాట చెప్పు బంగారం. నేనన్న మాటలన్నీ వెనక్కి తీసుకొని ఆ తర్వాత ఆ శుభ అని సుధాకర్ అంటుండగా, వెయిట్ వెయిట్ మామయ్య, మీరొక్కరే కాదు, నేను కూడా చూస్తా. ఇక్కడ తప్పెవరిదో చూసి ఆ తర్వాత మీరిద్దరు కాదు, అందరం కలిసి డిసిజన్ తీసుకుందాం, ఏం చేద్దామనేది తర్వాత అన్నాడు స్థిరంగా సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.